సీట్ల ఎంపికలో జగన్కి చంద్రబాబుకున్న తేడా ఏంటంటే చంద్రబాబు నాయుడు లిస్ట్ అనౌన్స్ చేశాక మహాసేన రాజేష్ మీద అంతరచ్చ జరిగినా లేకపోతే దాదాపు 10-12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎంత రచ్చ జరిగినా నథింగ్, సైలెంట్ కూర్చున్నారు. మార్పు చేర్పులు ఏం లేవు, అలాగే సాగిపోతుంది. జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి మళ్ళీ మంగళగిరిలో మార్చుకొచ్చారు, అట్లాగే గుంటూరు పార్లమెంటు సభ్యత్వానికి మార్చుకుని వచ్చారు, పొన్నూరుకి మార్చుకొచ్చారు. ఇట్లాగా అనేక చోట్ల మార్పు చేర్పులు చేస్తూ ఉన్నారు. ఇది అలాగే నారాయణ స్వామి తీసి మళ్ళీ నారాయణ స్వామి కూతురు పెట్టడం, తిరుపతికి సంబంధించి అడుదిటు మార్చడం. ఈ గందరగోళాలు వైసీపీలో ఉన్నాయి, తెలుగుదేశంలో లేవు. స్థిరంగా నిర్ణయం తీసుకున్నాక మారట్లేదు. ఆ విషయంలో బాబుది అడ్వాంటేజ్. రెండవది వచ్చేటప్పటికి అభ్యర్థులకి ముందు సమాచారం అందించడంలో జగన్ సక్సెస్, బాబు ఫెయిల్యూర్. ఇప్పుడు తిప్పేస్వామికి చెప్పకుండా సునీల్కి ఇచ్చారు, అట్లాగే జనసేనకి ఇచ్చిన సీట్లు ఏంటో చెప్పకుండా తన పార్టీ నాయకులు వినేటట్టు చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు సీట్లు అనౌన్స్ చేసేసాక అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎదురు తిరుగుతారు కదా, అది తేల్చట్లేదు. తద్వారా అక్కడ అదే జగను వాళ్ళు వెళ్ళిపోతారని తెలిసిన దాదాపు 7 మంది ఎంపీలు వెళ్ళిపోయినా సరే ఆగాడు, కానీ ముందే చెప్పేస్తున్నాడు మీకు ఇట్లాగా పెర్ఫార్మెన్స్ బాగాలేదు కాబట్టి మీరు ఓడిపోతారు కాబట్టి నేను మారుస్తున్నాను అన్నట్టు. తేడా వీళ్ళిద్దరి మధ్యన అది.